నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అమరావతి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి ఇంకా ముందుకు పోవాలంటే మీరంతా భూమి ఇచ్చే పరిస్థితిలో లేరు. అమరావతి ఒక మోడల్. నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం, ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. అదొక గేమ్ చేంజర్గా తయారైంది. ఈరోజు అక్కడ అమరావతి రాజధాని వచ్చింది. వాళ్ళ దశ దిశ మారిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న పక్కన్ని మళ్ళీ అడిగాను, ఫేజ్ 2లో దానికి 16,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో ఇస్తున్నారు. అది వాళ్లకు నా మీద ఉండే నమ్మకం. నేను వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాను. విశాఖపట్నంలో స్టీల్ సిటీ పెట్టాం. స్టీల్ సిటీ పెడితే 1 నెల 2 నెలల్లో 3,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఈరోజు ఒక స్టీల్ సిటీనే వస్తూ ఉంది. నిన్ననే అంతర్జాతీయ కంపెనీ, అతిపెద్ద కంపెనీ టెక్నాలజీలో గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరంతా కూడా గూగుల్ వార్తలు సర్చింగ్ అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటి కంపెనీ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి అంటే 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రాన్ని టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో నెంబర్ 1గా చేయడానికి ముందుకొచ్చారు. అది చూసిన తర్వాత రిలయన్స్ జియో వచ్చారు. వాళ్ళు మేము $17 బిలియన్ పెడతాం, 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల లాభం ఏంటని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోమని కోరుతున్నా. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీది, శారీరక కష్టం పడడం కాదు. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను, అవకాశాలు ఏర్పాటు చేశాను. నా మాట విన్నవాళ్ళంతా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే, యూరోప్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు.